ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతున్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం ఎయిర్పోర్ట్ సమీప ప్రాంతాలను పోలీసులు ఇప్పటికే తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రమాణ స్వీకార మహోత్సవ సభా ప్రాంగణం దగ్గర కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. ఏపీ సీఎస్ నీరబ్ కుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగే రేపు విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్పోర్ట్కి దగ్గరలో కేసరపల్లికి సంబంధించినటువంటి గ్రామంలో సుమారు 14 ఎకరాల స్థలంలో ఎంతో ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. దాదాపుగా ఈరోజు సాయంత్రానికి ఈ సభా వేదికకు అట్లాగే ఈ కార్యక్రమం ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి కానున్నాయి. ఇప్పటికే దాదాపుగా గడిచిన 3 రోజుల నుంచి కూడా అధికారులు నిరంతరం కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. బందోబస్తు విషయాన్ని కావచ్చు, లేదనుకుంటే లోపల మిగిలిన ఏర్పాట్లు విఐపీలు వివిఐపీలు హాజరు కానున్న నేపథ్యంలో ప్రత్యేక భద్రతా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా మనం లోపల ఇండోర్ మనం చూసినట్లయితే మొత్తం 3 కేటగిరీల్లో 32 గ్యాలరీలను ఇక్కడ ఏర్పాటు చేయనున్నారు. 32 గ్యాలరీలకు సంబంధించి ఒక్కొక్క డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి కూడా ఇక్కడ మానిటరింగ్ చేసేందుకు, అలాగే అక్కడ ఒక్కొక్క అధికారి నియమించడం జరిగింది. అయితే ఈ కార్యక్రమం నిర్వహణకు ముందుగానే సిఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్ ఒక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగింది. ప్రత్యేక అధికారిగా ప్రస్తుతం ఉన్నటువంటి వీరపాండ్యన్ గడిచిన ఈ ఏర్పాట్లు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఎప్పటికప్పుడు కృష్ణా ఎన్టీఆర్ 2 జిల్లాలకు సంబంధించిన అధికారులతో సమావేశాలు సమీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇక్కడ కేసరపల్లిలో జరిగేటువంటి ఎన్డీఏ కూటమి నూతన రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఈ సాయంత్రానికి దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తిగానున్నాయి. మరోవైపు 8,000 మంది పోలీసు బందోబస్తును కూడా ఈ కార్యక్రమానికి నియమించనున్నారు. ఈ బందోబస్తుతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అయితే రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు కేంద్ర బలగాలు కూడా దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం జరిగింది. ప్రధానమంత్రితో పాటు కేంద్ర మంత్రులు, అలాగే ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కానున్న నేపథ్యంలో సెక్యూరిటీ విషయంలో ఎక్కడ ఏ విధంగానూ ఎలాంటి డొల్లతనం కనిపించకుండా కూడా ప్రత్యేక చర్యలు చేపట్టే విధంగా కూడా అధికారులు అందరూ కూడా తీవ్ర కసరత్తు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే బందోబస్తు విషయానికి వస్తే ఇప్పటికే పోలీసు బందోబస్తు సంబంధించి అన్ని విధ సమీక్షలు అలాగే సమావేశాలు కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే విధుల్లో జాయిన్ అయ్యేందుకు కూడా పోలీస్ సిబ్బంది అట్లాగే అధికారులు కూడా ఈ ఘటనా స్థలానికి ఏదైతే కార్యక్రమం జరిగే ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగే ఈ స్థలం దగ్గరకు చేరుకున్నారు. ప్రస్తుతానికి 2 వైపులా కూడా ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉండేందుకు కూడా ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేస్తూ ఉన్నారు. అటు వైజాగ్ నుంచి హైదరాబాద్, అట్లాగే హైదరాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వాహనాలను కూడా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. అలాగే ఇంక విజయవాడలో కూడా విజయవాడ పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ కూడా గన్నవరం వైపు ఏ వాహనం కూడా అటువైపు వెళ్లకుండా ఉండేందుకు కూడా ముందుగానే ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడంతో పాటు ట్రాఫిక్ మళ్లింపు కూడా జరుగుతూ ఉంది. అది ఇవాళ రేపు ఉదయం నుంచి కూడా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ మళ్లింపు అనేది జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ గ్యాలరీస్ దగ్గరకు వచ్చేటువంటి విఐపీలకు సంబంధించి వాళ్ళ సేవల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని కూడా ఇప్పటికే అధికారులు సిఎస్తో పాటు ఇతర అధికారులు కూడా కింది స్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూసినట్లయితే దాదాపుగా అన్ని ఏర్పాట్లు, ఒకవేళ వర్షం పడినా కూడా ఆ ఇబ్బందులు తలెత్తకుండా ఎదుర్కొనే విధంగా కూడా ఇక్కడ ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అట్లాగే ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఇక్కడ సభ జరిగే ప్రాంతంతో పాటు సమీప ప్రాంతాల్లో కూడా ఎల్ఈడి స్క్రీన్ల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని 13 జిల్లాలకు సంబంధించి 20 జిల్లాలకు సంబంధించినటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో భారీగా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు అధికార యంత్రాంగం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. గడిచిన 3 రోజులకి ఇదే పనిలో రాష్ట్ర అధికార యంత్రాంగం నిమగ్నమై ఉందని కూడా చెప్పొచ్చు. అట్లాగే మరోవైపు టీడీపీకి సంబంధించినటువంటి అచ్చెన్నాయుడుతో పాటు మరికొంతమంది నాయకులు అలాగే కీలక వ్యక్తులు కూడా ఇక్కడికి సభా ఏర్పాట్లను పరిశీలిస్తూ ఉన్నారు. ఈ దేవినేని ఉమాతో పాటు మరికొందరు పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా ఎప్పటికప్పుడు ఈ ఏర్పాటు పార్టీ వైపు నుంచి
తాము చేయాల్సినటువంటి పనులను గురించి కూడా అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కూడా పూర్తి స్థాయిలో ఈ భద్రతా చర్యలు కావచ్చు, అట్లాగే ఏర్పాట్లు కావచ్చు, అన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అట్లాగే ప్రతి గ్యాలరీ దగ్గర కూడా నీటి సమస్య ఏర్పడకుండా మంచినీటిని ఏర్పాటు చేయడంతో పాటు అట్లాగే వైద్య సిబ్బందిని కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు ముందుగానే ప్రత్యేక చర్యలను చేపడుతూ ఉన్నారు. గడిచిన వారం రోజులుగా కూడా ముఖ్యంగా ప్రధానమంత్రి హాజరు కానున్న నేపథ్యంలో భారీ బందోబస్తును ఎక్కడ బందోబస్తు విషయంలో రాజీ పడకుండా డొల్లతనం అనేది కనపడకుండా కూడా ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉన్నారని చెప్పొచ్చు. విజయవాడ నుంచి ఐ శ్రీనివాస్, న్యూస్ 360, కృష్ణా జిల్లా.